హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 4వ భాగాన్ని వినిద్దాం. కావ్య కృష్ణ ఇద్దరు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. కృష్ణప్రసాద్ ఆమెను ఇబ్బంది పెట్టాలని చూడడం, ఆమె దాన్ని తిప్పికొట్టడం జరిగేది. అతన్ని అయితే ఎదిరించగలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా ఆ ఇంట్లో నుండి తప్పించుకోలేకపోయింది కావ్య. సావిత్రమ్మ గారు వాళ్ళ గొడవలను చూసి చిలిపి తగాతాలని మురిసిపోతే, ప్రతాప్ రెడ్డి గారు మాత్రం కావ్యను కృష్ణ ఎప్పుడు ఇంట్లో నుండి బయటకు పంపిస్తాడా అని చూస్తున్నారు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు వంట చేస్తున్న సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళింది కావ్య పరిగెత్తుకుంటూ. ఏంటమ్మా, ఏంటి విషయం? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అన్నారు. అత్తమ్మ, మీకు ఒక గుడ్ న్యూస్, అది చెప్తే మీరు కూడా సంతోషిస్తారు అంది కావ్య. ఏంటో ఆ శుభవార్త అన్నారు సావిత్రమ్మ గారు. చెప్తా, మరి నేను చెప్పిన తర్వాత నాకు మంచి స్వీట్ చేసి పెట్టాలి అంది కావ్య. సరే, నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతా, ముందు చెప్పు అన్నారు సావిత్రమ్మ గారు. మీరు అమ్మమ్మ కాబోతున్నారు అత్తమ్మ అంది కావ్య. అంటే మన పల్లవి అన్నారు సావిత్రమ్మ గారు. అవునత్తమ్మ, మన పల్లవి తల్లి కాబోతుంది. ఇంతకు ముందే ఫోన్ చేసింది, వెంటనే మీకు చెప్పడానికి వచ్చాను అంది కావ్య. కూతురు తల్లైనందుకు ఒక పక్క సంతోషంగా ఉన్న ఇలాంటి టైంలో పల్లవి తన దగ్గర లేనందుకు బాధపడ్డారు సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ గారు దిగులుగాను గమనించిన కావ్య, ఏంటత్తమ్మ అలా ఉన్నారు అంది. ఏ తల్లికైనా కూతురు నెల తప్పిందని తెలియకనే తనకిష్టమైనవన్నీ చేసిపెట్టి దగ్గరుండి చూసుకోవాలని ఉంటుంది, కానీ నాకు అవకాశం లేదు. ఇంట్లో దాని పేరు చెప్తేనే మండిపడుతున్నారు వీళ్ళు. కనీసం తనని చూడ్డానికి కూడా నోచుకోలేదు అన్నారు సావిత్రమ్మ గారు. మీ బాధ నాకు అర్థమైంది అత్తమ్మ. మీకు పల్లవిని చూడాలని ఉంది, అంతే కదా. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంది కావ్య. ఏంటమ్మా ఆ ఉపాయం అన్నారు సావిత్రమ్మ ఆతృతగా. అత్తమ్మ, మొన్న మీరు తిరుపతి వెళ్దామని అన్నారు కదా, ఇప్పుడు ఇంట్లో తిరుపతి అని చెప్పి మనం పల్లవి దగ్గరికి వెళ్దాం, ఏమంటారు అంది కావ్య. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మీ ఆయనకి మా ఆయనకి తెలిస్తే అంతే సంగతి అన్నారు సావిత్రమ్మ గారు గుండెలపై చేయి వేసుకుని. ఏం పర్లేదత్తమ్మా, వాళ్ళకి తెలియకుండా నేను చూసుకుంటాను. మనం వెళ్తున్నాం అంతే, మీరు సిద్ధంగా ఉండండి, నేను ఆ ఏర్పాట్లు చూస్తాను అంది కావ్య. లహరికి ఫోన్ చేసి విషయం చెప్పి హైదరాబాద్ నుండి బెంగళూరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంది. అలానే వాళ్ళు వస్తున్న విషయం పల్లవికి కూడా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసి పల్లవి చాలా సంబరపడిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే, అత్తమ్మ, మన ప్రయాణం రేపే, మీరు మామయ్య గారితో చెప్పండి మనం వెళ్తున్నామని అంది కావ్య. అమ్మో, నాకు భయంగా ఉంది అన్నారు సావిత్రమ్మ గారు. ఎందుకు భయం? మనం ఏమైనా పల్లవి దగ్గరకని చెప్తామా ఏంటి? తిరుపతి వెళ్తున్నాం అనే కదా చెప్తారు, దానికి మామయ్య గారు ఏమంటారు అంది కావ్య. అది నిజమే, కానీ నువ్వు నా పక్కనే ఉండు, కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నారు సావిత్రమ్మ గారు. ఇద్దరు కలిసి ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటి అత్తా కోడలు ఇలా వచ్చారు అన్నారు ప్రతాప్ రెడ్డి. అదేంటంటే అని నాంచుతున్న సావిత్రమ్మ గారిని, ఏంటత్తమ్మ ఆలోచిస్తున్నారు చెప్పండి అంది కావ్య. ఏమండి, చాలా రోజుల నుండి తిరుపతి మొక్కు ఒకటి ఉండిపోయింది, అది తీర్చడానికి నేను కావ్య తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాం అన్నారు. దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? మన కారులో వెళ్ళిరండి అన్నారు ప్రతాప్ రెడ్డి. కారులో ఎందుకు మావయ్య గారు, మేము బస్సుకి వెళ్తాం, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసా అంది కావ్య. ఓహో, మీరు టికెట్స్ కూడా బుక్ చేసుకుని అప్పుడు మాతో చెప్పడానికి వచ్చారా అంటూ అక్కడికి వచ్చాడు కృష్ణ. అంటే మీరు ఎలానో ఒప్పుకుంటారు కదా అని నమ్మకంతో బుక్ చేశా అంది కావ్య. అలాగా, ఇప్పుడు నేను ఒప్పుకోను, ఏం చేస్తావు అన్నాడు కృష్ణ. మీరు కాదు ఒప్పుకోవాల్సింది, ఇంటికి పెద్దయిన మామయ్య గారు అంది కావ్య. నా మాటే మా నాన్న మాట, ఇద్దరు మాట ఒకటే అన్నాడు కృష్ణప్రసాద్. ఇంకా నయం, మీరు తింటే ఆయన తిన్నట్లే అని ఆయనకి పెట్టకుండా తినేశారు అంది కావ్య నవ్వుతూ. ఏంటి జోకా? నా దగ్గర కాదు నీ వేషాలు, కావాలంటే అమ్మ వెళ్తుంది, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు కృష్ణ. వీడేంటి ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉన్నాడు అనుకుని, అత్తమ్మ మీరే ఏదో ఒకటి చెయ్యాలి అంది కావ్య సావిత్రమ్మ గారి చెవులో మెల్లగా. కృష్ణ, ఇద్దరం వెళ్దామని మొక్కుకున్నాం, ఇప్పుడు ఒక్కదాన్నే ఎలా వెళ్తాను? ఒప్పుకో నాన్న అన్నారు సావిత్రమ్మ గారు. కృష్ణ, మొక్కుంటున్నారు కదా, వెళ్ళనివ్వు అన్నారు ప్రతాప్ రెడ్డి. సరే వెళ్ళండి, కానీ బస్సులో కాదు, కారులో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. వీడేంటి కారులో అంటున్నాడు? కారులో వెళ్తే మేము పల్లవి దగ్గరికి వెళ్తున్నామని తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఎలా అనుకొని సావిత్రమ్మ గారిని పక్కకు తీసుకెళ్ళి, ఇప్పుడు ఎలా అత్తయ్య, డ్రైవర్తో ప్రాబ్లం అవుతుందేమో కదా అంది కావ్య. ఏం కాదులే కావ్య, డ్రైవర్ మన కుమారే కదా, నేను చెప్తా వాడికి అన్నారు సావిత్రమ్మ గారు. సరే అత్తయ్య పదండి, పల్లవి కోసం ఏవో పిండి వంటలు చేయాలన్నారు కదా, చేద్దాం అంది కావ్య. ఇద్దరూ కలిసి సాయంత్రం వరకు పిండి వంటలు చేస్తూనే ఉన్నారు. కృష్ణప్రసాద్ తల్లి కోసం ఆమె గదికి వెళ్ళి, ఆమె అక్కడికి లేకపోయేసరికి వంటింట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసేవన్నీ చూసి, ఏంటమ్మా ఇన్ని రకాలు చేసావు, ఏంటి స్పెషల్ అన్నాడు. అమ్మాయి కోసం రా, ఈ టైంలో ఇలాంటివి తినాలని అనిపిస్తుంది కదా అన్నారు నోరుచారి. వెంటనే ఆవిడ తప్పు అర్థమై నాలుగు ఖర్చుకున్నారు. అయ్యో అత్తమ్మా, ఇప్పుడు ఈయనకి ఏం డౌట్స్ వస్తాయో ఏంటో అనుకుంది కావ్య. అమ్మాయికి ఏంటమ్మా అన్నాడు కృష్ణప్రసాద్.
అంటే నాకే, మీకు తెలుసు కదా నాకు ఆకలి ఎక్కువని. ప్రయాణంలో ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది, అందుకే ఇవన్నీ చేశారు. మీరేం ఫీల్ అవ్వకండి, మీకు కూడా కొంచెం ఉంచుతాంలే అంది కావ్య కవర్ చేస్తూ. నీ గురించి నాకెందుకు తెలియదే? అయినా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావా తినడానికి వెళ్తున్నావా అన్నాడు కృష్ణప్రసాద్. తింటూ దేవుడి దగ్గరికి వెళ్తాను అంది కావ్య. ఏడ్చావులే, ఎప్పుడు తిండికొలే నీకు. ముందు నా గదిలోకి వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చెయ్యి. పోయినసారిలా బట్టలు కాలితే నీకు వాత పెడతా, జాగ్రత్త అన్నాడు కృష్ణప్రసాద్. అప్పుడు నేనేమీ కావాలని చేయలేదు, ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను అనిక అతని గదికి వెళ్ళింది. అక్కడ ఇస్త్రీ చేయాల్సిన బట్టలేమీ లేవు. ఇదేంటి ఐరన్ చేయమన్నాడు కానీ అన్నీ ఐరన్ చేసే ఉన్నాయే అనుకుని తిరిగి వెళ్ళబోతున్న కావ్యకు అడ్డుగా నిలబడ్డాడు కృష్ణప్రసాద్. అన్నీ ఐరన్ చేసే ఉన్నాయి కదా అంది కావ్య. తెలుసు, నీతో మాట్లాడాలని పిలిచాను అన్నాడు కృష్ణప్రసాద్. ఏంటి, నేను ఊరు వెళ్తున్నాను కదా అని నన్ను మిస్ అవుతున్నారా ఏంటి అంది కావ్య అతని కొంటిగా చూస్తూ. హెచి, నేనెందుకు నిన్ను మిస్ అవుతాను? 2 రోజులు నీ నస తప్పిందనుకుంటాను అన్నాడు కృష్ణప్రసాద్. మరి ఇంకేం మాట్లాడాలో అంది కావ్య. నువ్వు బయటికి వెళ్తున్నావు కదా అని నా నుండి తప్పించుకుదాని ప్రయత్నం చేయకు. ఒకవేళ అలా చేస్తే నిన్ను ఏమీ చేయను. మీ వాళ్ళు ఎక్కడున్నా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీస్తాను. అది చెప్పడానికే పిలిచాను అన్నాడు కృష్ణప్రసాద్. మీరు అనుకున్నట్లు నేను ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే చెప్పండి. అయినా మీకు మాట ఇస్తున్నాను, మీరు మీ అంతటా మీరు నన్ను ఇంట్లో నుండి పంపిస్తే కానీ ఇక్కడ నుండి వెళ్ళను అంది కావ్య. సరే, నమ్ముతున్నాను. అమ్మ జాగ్రత్త అన్నాడు కృష్ణప్రసాద్. మరి నాకు చెప్పరా జాగ్రత్త అంది కావ్య. నీకు చెప్పాల్సిన పని లేదు, ఇక వెళ్ళు అని ఆమె దారికి అడ్డులేచాడు కృష్ణప్రసాద్. వెళ్తాలే కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి, ఇవ్వండి అంది కావ్య. ఎందుకో అన్నాడు. ఖర్చులకి అంది కావ్య. నీ ఖర్చులకి నేనెందుకు ఇవ్వాలి అన్నాడు కృష్ణ. మీరు కాకపోతే పక్కింటి ఆయన ఇస్తాడా? మీరే కదా మా ఆయన అని తన జోబులో చేయి పెట్టి అతని పర్సు తీసి ఆమెకు కావాల్సిన డబ్బులు తీసుకుని పర్సు అతని చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదేంటి, నేను దీనికి వార్నింగ్ ఇద్దామని పిలిస్తే ఇది నన్నే దబాయించి మరీ డబ్బులు తీసుకెళ్ళింది అనుకున్నాడు కృష్ణప్రసాద్. మరుసటి రోజు అత్తాకోడలు ఇద్దరు బయలుదేరారు. దారిలో డ్రైవర్కి బెంగళూరు వెళ్తున్న విషయం చెప్పి హైదరాబాదులో వాళ్ళని దింపి వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉండమని. కానీ ఇదంతా కృష్ణప్రసాద్కి చెప్పొద్దని చెప్పారు. అతను కూడా సరే అన్నారు. కావ్య ముందుగానే ప్లాన్ చేసినట్లు హైదరాబాద్ నుండి ఫ్లైట్లో బెంగళూరుకి వెళ్లారు. రిషి ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. పల్లవిని చూసి సావిత్రమ్మ గారు చాలా సంతోషించారు. రిషి కూడా ఆమెకు నచ్చాడు. చాలా రోజులు అవడంతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు అందరూ. అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేస్తాను అంది పల్లవి. నీకెందుకమ్మా శ్రమ, నువ్వు మీ వదినితో మాట్లాడుతూ కూర్చో, నేను వెళ్ళి వంట చేస్తా. ఈలోపు నీకోసం సున్నుండలు, పాలకోవా, జంతికలు, పూతరేకులు, లడ్డూలు తెచ్చాను, ఇవి తింటూ ఉండు అని ఆమె తెచ్చిన డబ్బాలు పల్లవికిచ్చారు సావిత్రమ్మ గారు. పల్లవి వాటిని టేస్ట్ చేసి ఇన్ని రోజులు వీటిని చాలా మిస్ అయ్యాను అంది. అందుకే కదా నీకోసం కష్టపడి చేశాం, అన్నీ నీకే, తిను అంది కావ్య. మరి నాకు లేవా అన్నాడు రిషి. నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా రిషి అంది కావ్య. అంటే నాకు లేవన్నమాట. చూసారా అత్తయ్య గారు, మీ అమ్మాయి మీ కోడలు కలిసి ఏమంటున్నారో అన్నాడు రిషి. వాళ్ళ మాటలకి నవ్వుకుని కావ్య అల్లుడి గారికి కూడా పెట్టండి అని సావిత్రమ్మ గారు కిచెన్లోకి వెళ్ళి పల్లవికి ఇష్టమైన వంటలు చేయడంలో మునిగిపోయారు. కావ్య, నువ్వు ఈ పెళ్లి విషయంలో హ్యాపీగానే ఉన్నావా? అన్నయ్య నేను బాగా చూసుకుంటున్నాడా అంది పల్లవి. ఇప్పుడు నా సంగతి ఎందుకే నీకు, ముందు నీ హెల్త్ ఎలా ఉంది, టైంకి ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా అంది కావ్య. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అంది పల్లవి. ప్లీజ్ పల్లవి, ఇప్పుడు ఆ టాపిక్ వద్దు, ఇంకేమైనా మాట్లాడు అంది కావ్య. పల్లవి తను ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో, చాలా రోజులైంది మీరు కలిసి, ఇంకేమైనా మాట్లాడుకోండి అన్నాడు రిషి. పల్లవి కూడా అదే అనిపించి ఇక ఆ టాపిక్ వదిలేస్తుంది. 3 రోజులు 3 క్షణాలుగా గడిచిపోయాయి. సావిత్రమ్మ గారు పల్లవి తిరిగి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అమ్మా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అంది పల్లవి. నాకు కూడా ఉండాలనే ఉంది తల్లి, కానీ మీ అన్నయ్య వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా అన్నారు సావిత్రమ్మ గారు. అన్నయ్యకు నాన్నగారికి నా మీద కోపం ఎప్పుడు పోతుంది, ఇంకా ఎన్ని రోజులు మీకు దూరంగా ఉండాలి అంది పల్లవి. దానికి కూడా టైం వస్తుంది, రాకపోతే రప్పిద్దాం. నువ్వు మాత్రం మనసులో ఏ దిగులు పెట్టుకోకు, నిన్ను మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది, నన్ను నమ్ము అంది కావ్య. నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది అని కావ్యని హక్ చేసుకుంది పల్లవి. కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి పల్లవిని జాగ్రత్తగా చూసుకొని రిషికి చెప్పి ఆమెను వదలలేక వదిలి వచ్చారు సావిత్రమ్మ గారు. అక్కడి నుండి ఇద్దరు కావ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వెళ్ళారు. కూతురు చూసి కళ్యాణి గారు, నరసింహారావు గారు చాలా సంతోషించారు. ఆ రాత్రికి అక్కడే ఉండి తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యారు. ఇద్దరు ఆనందంగా ఇంట్లోకి అడుగు పెట్టబోయారు. అక్కడే ఆగండి అంటూ సావిత్రమ్మను కావ్యను గుమ్మంలోనే ఆపేశారు ప్రతాప్ రెడ్డి. ఎప్పుడు కోపంగా ఉండే ప్రతాప్ రెడ్డి గారు ఇంకా కోపంగా కనపడుతున్నారు. ఆయన కోపాన్ని చూసి భయపడ్డారిద్దరు. ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు అన్నారు సావిత్రమ్మ గారు. మీరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలిసింది. అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే నాకు తెలియకుండా నా పరువు తీసిన దాని దగ్గరికి వెళ్ళారు.
నీకు నేనన్నా నా మాట నా విలువ లేకుండా పోయింది. నువ్వు చేసిన పనికి నీ శిక్ష పడాల్సిందే అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. ఇందులో అత్తయ్య గారు తప్పేం లేదు మామయ్య గారు. నేనే ఆమె రానన్నా కూడా బలవంతంగా తీసుకెళ్లాను. శిక్ష ఏమైనా ఉంటే నాకు వేయండి అంది కావ్య. నాకు తెలుసు ఇదంతా నువ్వే చేశావని. అమ్మా నువ్వు లోనికి రా, దాని సంగతి నేను చూసుకుంటా అన్నాడు కృష్ణప్రసాద్. కృష్ణ తప్పు ఇద్దరిది ఉంది, తని వదిలే అన్నారు సావిత్రమ్మ గారు. అలా ఎలా వదులుతాను? దానికి తెలియాలి కదా నన్ను కాదని ఏమైనా చేస్తే ఎలా ఉంటుందో. అది రాత్రంతా బయటే ఉండాలి, ఇదే దానికి శిక్ష అన్నాడు కృష్ణప్రసాద్ తలుపు గడియ పెడుతూ. అసలే చలికాలం, బయట చాలా చలిగా ఉందిరా కృష్ణ, కావ్యని లోపలికి పిలు. అసలే దానికి చీకటంటే భయం, ఇంకా ఒంటరిగా ఎలా ఉంటుంది రాత్రంతా అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మా ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు గదిలోకి వెళ్ళు. ఒకసారి పనిష్మెంట్ ఇస్తే కానీ బుద్ధి రాదు దానికి, లేకపోతే నాకే అబద్ధం చెప్పి నేను దాని దగ్గరికి తీసుకెళ్తుందా. ఒకసారి ఇలా జరిగితే కానీ దానికి నేనంటే భయం ఉండదు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. కావ్య అలానే నిలబడి ఉంది. దొంగ మొహముడు, అసలు నేనేం తప్పు చేశానని? చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చినట్లు ఇలా పనిష్మెంట్ ఇచ్చాడు. వీడు పెద్ద పెదరాయుడు, మరీ శిక్షలు వేయడానికి. ఆడపిల్ల బయట ఒంటరిగా ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా లేదు. హీరో రౌడీకి నో, వీడు పేరులో హీరో క్యాన్సల్. వీడు ఓన్లీ రౌడీ. ఈ చీకట్లో ఈ చలిలో రాత్రంతా ఎలా ఉండాలిరా బాబు. అసలు మేం పల్లవి దగ్గరికి వెళ్ళినట్టు వీడికెలా తెలిసింది? డ్రైవర్ చెప్పను అని చెప్పాడు, అతను చెప్పే ఛాన్స్ లేదు, మరి ఇంకెలా తెలిసింది అనుకుంది. చాలాసేపటి నుండి నిలబడడం వల్ల కాలు నొప్పులు వచ్చాయి. అయినా అలానే నిలబడింది. మంచు బాగా కురడం వల్ల వణికిపోయింది. చున్నీ కప్పుకుందే కానీ చలి ఆగలేదు. తెల్లవారుజామున చలి బాగా ఎక్కువైంది. ఆ చలికి తట్టుకోలేక అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఉదయాన్నే పనిలోకి వచ్చిన మంగమ్మ కావ్యని చూసి, అమ్మాయి గారేంటి ఇలా పడిపోయారు అని కావ్యని లేపింది. కానీ కావ్య స్రోలో లేదు. మంగమ్మ వెంటనే లోనికి వెళ్ళి సావిత్రమ్మ గారికి చెప్పింది. ఇద్దరూ కలిసి కావ్యను లోపలికి తీసుకెళ్లారు. కావ్య ఎంతకీ స్రోలోకి రాకపోయేసరికి సావిత్రమ్మ గారికి భయం వేసింది. మంచులో ఉండడం వల్ల జ్వరం కూడా వచ్చింది. బాగా వణికిపోతుంది. మంగమ్మ కావ్య చేతులు కాళ్ళు రబ్ చేస్తూ ఉంది. సావిత్రమ్మ గారు కావ్యకి రగ్గు కప్పి డాక్టర్కి ఫోన్ చేశారు, కానీ అతను లిఫ్ట్ చేయలేదు. కావ్య ఇంకా వణుకుతూనే ఉంది. ఆమెను అలా చూసి ఆవిడికి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి అతను లేపి కావ్య పరిస్థితి చెప్పి ఆమెను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారు. ఏంటమ్మా జ్వరానికే ఇంత కంగారా? ఒక టాబ్లెట్ వేయి తగ్గుతుంది అన్నాడు. అసలు అమ్మాయి స్రూలో లేదురా, మూసిన కన్ను తెరవకుండా ఉంది, అందుకే నా భయం. అసలు ఇదంతా నీ వల్లే కృష్ణ, నీ మొండితనం వల్ల ఏం జరిగిందో చూడు. ఆ అమ్మాయికి జరిగినది ఏమైనా జరిగితే తన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తా? తనని మరీ ఇంత కష్టపడడం మంచిది కాదు. ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నారు సావిత్రమ్మ గారు. కృష్ణప్రసాద్ తల్లి మాటలు పట్టించుకోకుండా డ్రైవర్తో చెప్తా, నువ్వు తీసుకెళ్ళు అన్నాడు. సావిత్రమ్మ గారు వెంటనే కృష్ణప్రసాద్ చెంపపై కొట్టి, తనకేమైనా అయితే జీవితంలో నీ ముఖం చూడను, తనని నువ్వే తీసుకెళ్ళాలి పద అని అతని చేయి పట్టుకొని కావ్య దగ్గరికి తీసుకెళ్ళి, చూడు ఎలా పడిపోయిందో, వెళ్ళి బండితి, నేను మంగమ్మ కావ్యను కారు దగ్గరికి తీసుకొస్తా అన్నారు. కావ్యను చూసి కృష్ణప్రసాద్కి కూడా పాపం అనిపించింది. ముఖం బాగా పీక్కపోయి నీరసం అయిపోయింది. సావిత్రమ్మ గారు మంగమ్మ సాయంతో కావ్యను లేపబోతుంటే, మీరెందుకు, నేను తీసుకెళ్తానులే అని కావ్యను 2 చేతులతో లిఫ్ట్ చేసి కారులో పడుకోబెట్టి, నువ్వు కూడా రామ్మా అన్నాడు సావిత్రమ్మ గారితో. నీకు తెలుసు కదా కృష్ణ, నాకు హాస్పిటల్ వాతావరణం పడదని, నువ్వే వెళ్ళు అన్నారు. కృష్ణప్రసాద్ కావ్యను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ కావ్యకు ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చారు. ఫీవర్ కొంచెం తగ్గే వరకు అక్కడే ఉండమని చెప్పారు. కాసేపటికి కావ్యకు స్పృహ వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచూస్తుంది. ఆమె కళ్ళు తెరవడం చూసిన కృష్ణప్రసాద్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు. డాక్టర్ కావ్యకు ఫీవర్ చెక్ చేసి కొంచెం పర్లేదని ఒక ఇంజెక్షన్ చేయమని నర్సుకు చెప్పి, కృష్ణప్రసాద్ గారు ఆమెను ఇక ఇంటికి తీసుకెళ్ళండి, కానీ ముందు ఆమెకు తినడానికి ఏమైనా ఇవ్వండి అన్నారు. కృష్ణప్రసాద్ వెంటనే కావ్యకి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాడు. నర్సు కావ్యకు ఇంజెక్షన్ చేస్తూ, మీ హస్బెండ్ మామూలుడు కాదు మేడం, ఉదయం మా డాక్టర్ గారితో పాటు మా హాస్పిటల్ మొత్తాన్ని వణికించారు అంది. ఏం చేశారు అంది కావ్య నీరసంగా. ఏం చేయలేదని అడగండి మేడం, మిమ్మల్ని తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేయమన్నారు. అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగినా చెప్పకుండా డాక్టర్ని పిలవండి అని అన్నారు. డాక్టర్ గారు 9కి వస్తారు, వెయిట్ చేయండి అందట మా రిసెప్షన్లో అమ్మాయి. అంతే, ఆ అమ్మాయిని కొట్టినంత పనిచేసి డాక్టర్ గారికి ఫోన్ చేయించారు. ఆయన కూడా రావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పారు. అంతే, మీ ఆయన డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి బెడ్ కాఫీ తాగుతున్న ఆయన్ని ఆ కాఫీతోనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీ ఆయన హడావిడి చూసి మీకేదో ప్రాణాపాయం అని మేమంతా అనుకున్నాం, కానీ డాక్టర్ గారు మిమ్మల్ని చూసాక తెలిసింది మీకు నార్మల్ ఫీవరే అని. మీరు స్లోలోకి వచ్చే వరకు ఆయన పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. ఇంతలా ప్రేమించే భర్త దొరకడం మీ అదృష్టం అంది నర్సు చెప్పింది విన్న కావ్య షాక్ అయింది. హీరో రౌడీ నా కోసం అంత టెన్షన్ పడ్డాడా? అసలు నన్ను చూస్తేనే మండిపడతాడు, మరీ ఇంత ప్రేమ ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో అనుకుంది. ఇంతలో కృష్ణప్రసాద్ పాలు బ్రెడ్ తీసుకొచ్చి కావ్యకిచ్చి తిను అన్నాడు.
నాకేమీ తినాలని లేదు అంది కావ్య. డాక్టర్ గారు చెప్పారు కదా, తినకపోతే నీరసం వస్తుందని, తిను, ఇంటికెళ్దాం అన్నాడు. నిజంగా నాకు తినాలని లేదు అంది కావ్య. అలా అంటే కుదరదు అని అతనే పాలల్లో బ్రెడ్ ముంచి ఆమె నోటికి అందించాడు. ఏంటి ఇలా షాకుల మీద షాక్స్ ఇస్తున్నాడు? వీడు నాకు తినిపించడం ఏంటి? కొంపదీసి నేను కలకంటున్నానా, లేదా చనిపోయి నరకంలో ఉన్నానా అనుకుంది. తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, ముందు తిను అని ఆమెకు తినిపించి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసి ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళు రావడం చూసిన సావిత్రమ్మ గారు కావ్య దగ్గరికి వెళ్ళి, చాలా భయపెట్టావు నన్ను, ఇప్పుడు ఎలా ఉంది తల్లి అన్నారు. నేను బాగానే ఉన్నాను అత్తమ్మ, ఎందుకు భయం, నార్మల్ ఫీవరే కదా అంది కావ్య. అమ్మా విన్నావుగా, తను బానే ఉంది, తనకేమైనా అయితే నాతో మాట్లాడను అన్నావు కదా, ఇదిగో తనని క్షేమంగా నీకు అప్పగించాను, అయినా నీకు నాకంటే పరాయి వాళ్ళు ఎక్కువైపోయారు అని కృష్ణప్రసాద్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది కావ్యకి, ఓహో హాస్పిటల్లో అంత హడావిడి చేయడానికి ఇందుకా, పాపం ఆ నర్సు అదంతా నా మీద ప్రేమతో అనుకుంది, నర్సు వరకు ఎందుకు, అతను మారిపోయాడేమని కాసేపు నాకే డౌట్ వచ్చింది అనుకుంది వెళ్తున్న కృష్ణను చూస్తూ. ఏంటమ్మా అలా చూస్తున్నావు, వాడి కోపం మామూలే కానీ నిన్ను ఇలా చూశాక నీ మాటలు విన్నాక నాకు ప్రశాంతంగా ఉంది, ముఖం చూడు ఎంత నీరసంగా అయిపోయిందో అని మంగమ్మని పిలిచి కావ్యకి పాలు తీసుకురమ్మని చెప్పారు. వద్దత్తమ్మా, హాస్పిటల్లో తిన్నాను, కాదు మీ అబ్బాయి బలవంతంగా తినిపించారు, కాసేపు పడుకుంటాను అని నీరసంగా ఉండడంతో గదిలోకి వెళ్ళి అలానే పడుకుండిపోయింది కావ్య. తర్వాత రోజు తనకి కాఫీ తీసుకొచ్చిన మంగమ్మ, మేము పల్లవి దగ్గరికి వెళ్తున్న విషయం నీకు తెలుసు కదా, నువ్వేమైనా కృష్ణబాబుకు చెప్పావా అంది కావ్య. లేదమ్మా, నాకు తెలుసు కదా, ఆ విషయం చెప్పకూడదు, ఏమైందమ్మా అలా అడుగుతున్నారు అంది మంగమ్మ. ఏం లేదులే, నువ్వు వెళ్ళు అంది కావ్య. వెళ్తున్న మంగమ్మ వెనక్కి తిరిగి, చిన్నమ్మగారు నేను ఎవరితో చెప్పలేదు, కానీ మీరు వచ్చే ముందు రోజు మీతో ఫోన్ మాట్లాడాను కదా, అప్పుడు ఎవరో విన్నట్లుగా అనిపించింది, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అమ్మా అంది. ఏం కాలేదులే అని ఆమెను వెళ్ళమని, అయితే ఆ హీరో రౌడీనే మంగమ్మ మాటలు విని ఉంటాడు అనుకుంది కావ్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.